ఇటు కాఠ్మండు దర్బార్ స్క్వేర్. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో సిటీ సెంటర్లో ఉంది దర్బార్ స్క్వేర్. సో లోపలికి వెళ్దాం అనుకున్నాము, కానీ ఆ లైన్ అంతా చూసి భయపడుతున్నాం. యాక్చువల్లీ ఫెస్టివల్ కదా, సో చాలా వరకు చూడండి లైన్ ఎంత పెద్దగా ఉందో. ఇవాళ ఫెస్టివల్, అందరూ నేపాలీస్ అందరూ కూడా గుడికి వెళ్తున్నారు. ఈ బిల్డింగ్స్ చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి గైస్. సో మరి ఊరికే అయిపోద్దు వరల్డ్ హెరిటేజ్ సైట్. మొన్నటిదాకా జనరీ ప్రొటెస్ట్ జరిగింది కదా, ఎక్కడ చూసినా మిలిటరీ ప్రొటెక్షన్, మిలిటరీ వాళ్ళని చూస్తున్నాం. ఇక్కడ దర్బార్లోకి ఎంటర్ అయ్యాము. పైనకి మనం ఇప్పుడు ఎక్కేద్దాము, ఎక్కి బెటర్ వ్యూ చూసే. ఇక్కడ నుంచి టెంపుల్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. గైస్, ఇది వచ్చేసి పశుపతినాథ్ స్వామి వారి ఆలయము. ఇక్కడ శివుడినే పశుపతినాథ్ స్వామిగా పూజిస్తారు ఇక్కడ వాళ్ళు. టెంపుల్ లోపల ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. దే హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ కస్టమ్స్ కాబట్టి నాట్ టేకింగ్ ఎనీ వీడియోస్ ఇన్ టెంపుల్. టెంపుల్ బౌద్ధ స్తూపాకి ఎంట్రన్స్ టికెట్ 200 నేపాలీ రూపీస్ టికెట్స్ ఇవే. మనం బౌద్ధ స్తూపాకి అయితే ఎంటర్ అవుదాం. తిప్పాలి గైస్ ఇవన్నీ. ఇక్కడ ఎందుకు తిప్పుతారో మనకే తెలీదు, తిప్పాలి. గైస్, నేపాల్లో నేను గమనించింది ఏంటంటే, నేపాలీస్ కన్నా చాలామంది ఫారినర్స్ ఉన్నారు. సో మేబీ ఇక్కడ క్లైమేట్ కండిషన్ వల్ల అయి ఉండొచ్చు, ఎందుకంటే చాలా చల్లగా ఉంది. ఎండ కొడుతున్నప్పటికీ కూడా చాలా చల్లగా ఉంది ఇక్కడ. మేబీ టాలరబుల్గా ఉంటుంది వాళ్ళకని చెప్పేసి ఇక్కడికి వస్తున్నారేమో చాలామంది. అండ్ చాలామంది రష్యన్స్ ఉన్నారు ఇక్కడ.
గైస్ ఇప్పుడు మనం భక్తాపూర్ దర్బార్లోకి ఎంటర్ అవుతున్నాము. అండ్ ఇది వచ్చేసి 13 కిలోమీటర్స్ ఫ్రమ్ పశుపతినాథ్ టెంపుల్. అక్కడ నుంచి ఇది 13 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇక్కడే లక్కీగా మాకు ఎక్స్చేంజ్లో మనీ కూడా దొరికాయి ఇక్కడే. సో దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి సార్క్ కంట్రీస్ వాళ్ళకి 1000 పర్ పర్సన్ 500 రూపీస్. ఇద్దరు కలిపి మాకు 1000 అవుతుంది. చూడండి, సార్క్ కంట్రీస్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. ఈ కంట్రీస్ వాళ్ళకి 500 రూపీస్. అండ్ మిగతా కంట్రీస్ వాళ్ళకి 2000 నేపాలీ రూపీస్. ఎక్స్క్యూజ్ మీ, 2 టికెట్స్. దర్బార్ ఎంట్రీ టికెట్స్ ఇవే 500 నేపాలీ రూపీస్. నాకైతే రూట్ మ్యాప్ అయితే ఇలా ఇచ్చారు ఒకటి. సో మొత్తం చూడాలంటే కలవదు ఫ్రెండ్స్, నడిచి చచ్చిపోతాం. ఇక్కడ మొత్తం వాటికి ఉన్న అది చూడండి, ఆర్ట్ చాలా బాగుంది. దర్బార్ ఎంట్రన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ బిల్డింగ్స్ అన్నీ చూడండి. మన సౌత్ ఇండియాలో ఏంటంటే గ్రానైట్ పైన ఆర్ట్ అంతా ఉంటుంది, ఇక్కడ చెక్క పైన ఉంది ఆర్ట్ అంతా. చూడడానికి చాలా బాగుంది గైస్. ఇది సీన్ నేపాల్ది. చాలా బ్యూటిఫుల్ కంట్రీ. నేపాల్ చీప్ అనుకుంటాం కానీ అసలు కాదు, ఖర్చు కూడా చాలా అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఇండియన్స్కి మినిమం ఎంట్రీ ఫీజ్ 500 ఉంది. కాత్మందు దర్బార్లో కూడా 500 ఉండే, అందుకే అక్కడ ఎంటర్ కాలేదు. ఇక్కడ కూడా 500. ఎట్లయినా ఇది చూడాలి అని చెప్పేసి ఇది ఎంటర్ అయ్యాము. 500 కానీ కంప్లీట్లీ వర్త్ ఇట్. చాలా బాగుంది. గైస్ ఇదే మనం తీసుకున్న రూము. సో ఈ రూమ్కి గాను మనకి 1400 నేపాలీ రూపీస్ పడింది. అన్న బెడ్, నా బెడ్. సో ఇద్దరం కాబట్టి 700 నేపాలీ రూపీస్ అన్నమాట పర్ హెడ్. ఇది తమిళ్ ఏరియా. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, లైక్ స్పాస్ కానివ్వండి. సో ట్రెక్కింగ్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి అన్ని బుకింగ్స్ చేసుకోవచ్చు. లైక్ ఇది హార్ట్ ఆఫ్ నేపాల్ అని కూడా చెప్తారు. చాలామంది ఇక్కడ ఫారినర్స్ని చూస్తున్నాం మనం. నైట్ చాలా వైబ్రెంట్ కలర్స్, అన్ని హోటల్స్ చాలా డెకరేషన్స్తో చాలా బాగున్నాయి గైస్. చాలా వరకు షాప్స్ క్లోజ్ ఉన్నాయి గైస్. హాలిడే కదా, ఇవాళ పండగ అని చెప్పేసి చాలా షాప్స్ క్లోజ్ ఉన్నాయి. నేపాల్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా సౌత్ ఇండియన్స్ ఎవరన్నా ఏమైనా కనిపిస్తారేమో అని చెప్పేసి. ఇప్పటివరకు ఒక సౌత్ ఇండియన్ కూడా కనిపించలేదు గాయస్. సో గాయస్, నేపాల్లో ఏంటంటే వీళ్ళు చాలా రేసిస్టులు. లైక్ ఇండియా నుంచి అని చెప్పగానే అదో రకంగా చూస్తున్నారు. ఐ డోంట్ బ్లేమ్ దీస్ పీపుల్. ఎందుకంటే మెయిన్గా నేపాల్కి వచ్చే వాళ్ళు ఎవరంటే లైక్ బీహార్, వెస్ట్ బెంగాల్,
బార్డర్ స్టేట్స్లో ఉంటారు కాబట్టి వీళ్ళే ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇంకా వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్. లైక్ మళ్ళీ వీళ్ళకి అడుగుతున్నారు, లైక్ పీపుల్ ఎక్కడికైనా రెస్టారెంట్స్ కానీ ఎక్కడికైనా కాఫీ తాగడానికి వెళ్తే మీరు ఎక్కడి నుంచి అని అడుగుతున్నారు. అంటే మా యాక్సెంట్ని బట్టి మేము బీహార్ ఆర్ వెస్ట్ బెంగాల్ ఆర్ ఫ్రమ్ నార్థన్ స్టేట్స్ అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. సో అడిగి సౌత్ ఇండియా నుంచి అని చెప్పగానే మళ్ళీ రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు. వీళ్ళు కూడా మూవీస్ గురించి అడుగుతున్నారు. మీకు ఎవరు మన బాయ్ ఉన్నాడు కదా అల్లు అర్జున్ తెలుసా, ఎన్టీఆర్ తెలుసా అని అడుగుతున్నారు గైస్. ఫ్యాన్స్ ఉన్నారంట. ఇక్కడ కూడా అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారంట, పుష్ప అంటున్నారు. సో అది సంగతి నేపాల్లో. ఇచ్చేయండి గైస్, మన సౌత్ ఇండియాకి సపరేట్ నేషన్ ఇచ్చేయండి. ఎందుకు ఇక మన ఈ నార్త్ ఇండియన్స్తో ఇండియన్స్ అని చెప్పి కలిపి మనం అనవసరంగా మన పేరు కూడా ఖరాబ్ చేస్తున్నాం. వీడియో ఇక్కడ దాకా చూశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.